ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అంటున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో టూటౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు స్పష్టం. ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల. ర్యాంకు కార్డులను ఏపీ ఈఏపీసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు చైర్మన్ ప్రసాద్ వెల్లడి. అన్నమగడ్డి చెరువు పార్కుకు సరికొత్త హంగులు. అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వనమాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అధిక ప్రాధాన్యతనిచ్చి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈసీఐ ఆదేశాల ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైందని అన్నారు. జిల్లాలో గత జూన్ 15 నుంచి ప్రారంభమైన ఇంటింటా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను జూలై 3 నాటికి 100% పూర్తి చేయాలని, అందుబాటులో లేని వారికి నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. పంపిణీ చేసిన పత్రాల సేకరణ, నాట్ ట్రేస్ అవుట్, డెత్, షిఫ్టెడ్, డూప్లికేట్, మైగ్రేషన్ ఓట్ల వివరాలు ఎప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నివేదిక సిద్ధం చేసి ఈఆర్ఓకు సమర్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పినాయక్, కాకినాడ ఆర్టీఓఎస్ మల్లిబాబు, వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 24వ డివిజన్ పద్మనాభ నగర్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అవ్వలు తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా పింఛన్లు అందజేశారు. సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన పింఛన్లను లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి అందించడం సాంప్రదాయంగా మారిందని అన్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు వరకు అందరూ నేరుగా ప్రజల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు కూడా ఆలస్యం లేకుండా అందుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పారదర్శకత, బాధ్యతతో వ్యవహరిస్తోందని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఇంకా పింఛన్లు అందని నిరుపేదల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారని, అర్హత నిర్ధారణ పూర్తయ్యాక వచ్చే విడతలో వారికి కూడా పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్ఓ శైలజ, కూటమి నాయకులు పాలికనాని, పలివెల రవి, అనంతకుమార్, పెదపూడి కుమార్, కంటిపూడి సీతామహాలక్ష్మి, బడ్డి దుర్గా, శివకుమార్, బోడపాటి మరియమ్మ, పెంకే ప్రతిభా పార్వతి, కండవిలి సంతోష్, రాంబాబు, పాలిక సూర్య, కండవిలి సుశీలమ్మ, డబ్బీరు జగదంబ, కంది కృప, పెదపూడి ప్రసాద్, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మనందరికి కూడా చాలా పండుగలు వస్తూ ఉంటాయి. పండుగ వచ్చినప్పుడే ఆ పండుగ చేసుకుని సంతోషంగా ఆనందంగా ఉంటాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో నుండి
ఒకటో తారీఖు వస్తే పండుగ అండి. ప్రతి నెల ఒకటో తారీఖు వస్తే పండుగ అండి. ప్రతి నెల పండుగే ఒకటో తారీఖు. ఎవరికంటే పండుగ? ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పండుగ అండి. ఈ రోజున పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామండి. ఇప్పుడే మీ ద్వారా ఇచ్చాం, మీరు చూశారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు నెల పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారా, మీకు అందరూ అందుతున్నాయి అంటే ఇచ్చేస్తున్నారు బాబు, నెల ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు, 4,000 వస్తుంది, చాలా సంతోషంగా ఉన్నారండి. అది వికలాంగులకు కొంతమందికి 6,000 రూపాయలు ఇచ్చాం, వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అంటే బెడ్ రీడ్ అంటే ఇంకా మంచం మీదే ఉండిపోతున్నారు, లెగలేని పరిస్థితి. ఆ కుటుంబం కూడా చూడలేని పరిస్థితి వాళ్ళని. ఆ కుటుంబానికి ఆదాయం తెచ్చే యజమాని ఇప్పుడే అక్కడ ఇచ్చాం, పేరు వాసు గారు. ఆయనే కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకి 2 కాళ్ళు కూడా చెయ్యి కూడా పని చేయట్లేదు. అలాంటి ఆయనకంటే 15,000 ఇచ్చామండి ఈ రోజున. 15,000 రూపాయలు ఈరోజు. ఆ అమ్మ చెప్తుంది, ఇవాళ 15,000 రూపాయలతోనే కుటుంబం గడుపుకుంటున్నాం అని చెప్పారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఆ 15,000 రూపాయలతో కుటుంబాన్ని గడుపుకుంటున్నారు ఈ రోజున. ఈరోజు అందుకే చెప్తున్నాను, ఈ రోజున 1వ తారీఖు వస్తే పండుగ అండి ఈ రాష్ట్రంలో అందరికీ కూడా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలున్నా వీళ్ళందరికీ ఈ విధంగా చేస్తానని మాట ఇచ్చి, మాట ప్రకారం నిలబెట్టుకుంది ఈ కుటుంబ ప్రభుత్వం. ఇప్పుడే మేము, నాతో పాటు ఈరోజు నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు వాళ్ళు కలిసండి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే ఎంతో సంతోషపడుతున్నారండి, ఆనందపడుతున్నారు, తృప్తి, ఆనందం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ప్రభుత్వం. ఇవే కాదండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజున. కాకినాడ జేఎన్టీయూకి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసినట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే వీసీ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్ ఫలితాలకు సంబంధించి వీసీ ప్రసాద్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కు 2,58,545 మంది హాజరు కాగా వారిలో 1,82,317 మంది అర్హత సాధించారని, అగ్రికల్చర్ ఫార్మసీకి 70,929 మంది హాజరు కాగా వారిలో 63,546 మంది అర్హత సాధించారని, వారికి ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకుని వారి ర్యాంకులను ప్రకటించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు, జేఎన్టీయూకే డైరెక్టర్లు పాల్గొన్నారు. జిల్లా వైజు అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, ఎస్వి యూనివర్సిటీ ఏరియా కింద కూడా చేసాము. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కింద చూస్తే 97,282 మెయిల్ ఉంటే 77,584 మంది గర్ల్స్ ఉన్నారు. వీళ్ళల్లో 65,449 మంది బాయ్స్, 53,178 గర్ల్స్ పాస్ అయ్యారు. అట్లాగే ఎస్వి యూనివర్సిటీలో ఏరియాలో 48,907 బాయ్స్, 38,084 మంది గర్ల్స్ బాలికలు రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళల్లో 30,489 మంది బాయ్స్, 24,814 మంది గర్ల్స్ పాస్ అయ్యారు, అంటే క్వాలిఫై అయ్యారు. అదర్ స్టేట్స్ వాళ్ళు మొత్తం మీద 8,614 మంది ఉన్నారు బాయ్స్. అట్లా 6,101 గర్ల్స్ ఉన్నారు, అంటే మొత్తం 14,000 చిల్లరే రాశారు అదర్ స్టేట్స్ నుంచి. వాళ్ళలో 4,906 బాయ్స్, 3,481 మంది గర్ల్స్ క్వాలిఫై అయ్యారు. అట్లాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో కూడా ఎక్కువ మంది ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కింద 10,444 మంది బాయ్స్, 37,210 మంది గర్ల్స్లో ఈ ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ దాంట్లో ఎక్కువ మంది గర్ల్స్ ఉన్నారు. దాదాపు 58,000 మంది, 59,000 మంది గర్ల్స్ ఉంటే బాయ్స్ మొత్తం కలిపినా కానీ 17,000 మందే ఉన్నారు. సో వీళ్ళల్లో 8,459 మంది బాయ్స్, 30,374 మంది గర్ల్స్ క్వాలిఫై అయ్యారు. ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో 5,828 మంది అవుట్ ఆఫ్ 7,455 బాయ్స్, 17,413 మంది అవుట్ ఆఫ్ 21,798 గర్ల్స్ క్వాలిఫై అయ్యారు. అదర్ స్టేట్స్ నుంచి మొత్తం మీద బాయ్స్లో 420 మంది, గర్ల్స్లో 1,152 మంది క్వాలిఫై అయ్యారు. మీకు ఇచ్చిన డేటాలో కూడా ఈ ఓసీ, బీసీ
అట్లాగే ఎస్సీ ఎస్టీ కింద కేటగరైజ్ చేసి వాళ్ళు ఎంతమంది రిజిస్టర్ చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓసీ బీసీల వరకు మనకి కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది, అంటే నార్మలైజ్డ్ స్కోర్ అంటాం అనమాట. మనము 160 మార్కులకి ఎగ్జామ్ ఉంటే 10 సెక్షన్లు చేస్తాం కాబట్టి ఇంజనీరింగ్లో 10 సెక్షన్స్లోను, అగ్రికల్చర్లో 4 సెక్షన్స్లోను చేసాం అనమాట. అంటే 10 డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. అట్లాగే అగ్రికల్చర్ 4 డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. ఇలా ఎక్కువ పేపర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కొన్ని పేపర్లు కొంచెం టఫ్గా, కొన్ని పేపర్లు ఈజీగా ఉండొచ్చు కాబట్టి నార్మలైజ్ చేస్తాం. దానికి ఫార్ములా ఉంది, స్టాండర్డైజ్ ఫార్ములా, మనం ఎప్పటి నుంచి అదే వాడతాం. సో నార్మలైజ్ చేసిన స్కోరు 40% కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళనే మనం క్వాలిఫై కింద కన్సిడర్ చేస్తాం. కాకినాడ నగరంలోని పార్కులను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. నగరంలోని జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి చెరువు పార్కును కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించిన అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి చెరువు పార్కును కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించి అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం కాకినాడ జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి చెరువు పార్కును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్పొరేషన్ అధికారులతో కలిసి సందర్శించి ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని సంత చెరువు, బోట్ క్లబ్ పార్కు, గాంధీనగర్ పార్కులతో పాటు ఇతర పార్కులను కూడా దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అన్నమ్మఘాటి చెరువు పార్కులో నాణ్యమైన వాకింగ్ ట్రాక్, మెరుగైన విద్యుత్ దీపాల ఏర్పాటు, ఆకర్షణీయమైన ముఖద్వారం నిర్మాణం వంటి పనులు చేపట్టి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టీపీఆర్ఓ శైలజ, ఈఈ మత్స్యరాజు, 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పాలకినాని, జనసేన ఇన్ఛార్జ్ బోడపాటి మరియా, దుర్గా, చెరుకుడు శ్రీనివాసరావు, మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుబండి వెంకటరమణ, ప్రతిభా భారతి, పిల్లి శివకుమార్, ఆవుపటి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు పిఠాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి విచారిస్తున్నారు. జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పైన, కూటమి ప్రభుత్వం పైన కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ పై చర్యలు తీసుకోవాలంటూ పిఠాపురం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త బొజ్జా రామ్ కుమార్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు ఆధారంగా పిఠాపురం పోలీసులు ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రావణ్ తరపు న్యాయవాదులు, దళిత సంఘాల నాయకులపై జై భీమ్రావ్ పార్టీ నాయకులు పలువురు పిఠాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుండడంతో టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అనేక దాడులు జరగడం జరిగింది. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరి మీద కూడా తీవ్రంగా ఈ ప్రభుత్వం మండిపడతా ఉంది. దానిలో భాగంగానే మన సాయికృష్ణ కేసులో ఏం జరిగిందో చూసాం. కొట్టి చంపేసి ఎక్కడో పడేసి ఆయన కాల్చి బూడిద కూడా లేకుండా చేశారు. మరి రావణ్ బ్రతికే ఉన్నాడా? మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రావణ్ని నేను ఇప్పుడు వెంటనే చూసి తెరాలి. అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితేనే మా మీద కేసులు వేస్తా ఉన్నారే. మరి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని కేసులు వేశారు మేము కూడా చూస్తాం. నిన్నటికి మొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, బాంచర్ నా కొడక దమ్ముంటే నువ్వు రారా నా మీద పోటీ చేయంటే ఎక్కడికి పోయింది సమాజం? మరి ఎన్ని కేసులు వేశారు ఈ వ్యవస్థ? చెప్పాలి. ఈరోజు సమాధానం పోలీసు వ్యవస్థ కూడా చెప్పాలి. మరి నేను కూడా 2019లో పిఠాపురం నుండి, కాకినాడ రూరల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. బాంచంద్ నా కొడక నేను కూడా నీతో కలిసి పోటీ చేశాను రా అంటే అనొచ్చా? కామన్ సెన్స్ ఉండాలి కదా. మాట్లాడాము అంటే కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బయట వ్యక్తులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, మాలా పోటీ చేసిన వ్యక్తులు ఆవేశంలో మాట్లాడారు అంటే దాన్ని కూడా తీవ్రత మించి మాట్లాడితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవచ్చు. మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద ఏం కేసులు పెడతా ఉంది ప్రభుత్వం? బాంచంద్ నా కొడక అంటే ఒక ఎమ్మెల్యే, ఒక జనసేన ఎమ్మెల్యే ఏం చేసింది ఈ కూటమి ప్రభుత్వం? ఎఫ్ఐఆర్ వేశారా? కంప్లైంట్ ఇచ్చి మేము చాలా రోజులైంది. అసలు కంప్లైంట్ ఉందో పడేశారో కూడా తెలియదు. 2 రోజుల క్రితం ఒక సభను ఉద్దేశించి మాట్లాడితే రాత్రికి రాత్రి రావణ్ని ఎత్తుకొని వచ్చారు అంటే మరి ఏమైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? అంటే ప్రశ్నించడానికి ఇంకా ఎవరు రారనా ముందుకి? రావణ్ కోసం నేను అడిగాను, సిఏ గారికి 4-5 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్ కి వచ్చాను, రావణ్ని చూపించండి, రావణ్ తో మాట్లాడాలి. మేము సభ ఏర్పాటు చేస్తే రావణ్ ఇక్కడికి రావడం జరిగింది. సో రావణ్ అక్కడ మాట్లాడాడు. ఆ బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి నేను రావణ్ కలవడానికి వచ్చాను. ఇప్పటికి వచ్చి రావణ్ ఉన్నాడా, లేదా, చంపేశాడా, లేకపోతే ఇక్కడే ఉన్నారా, మాట్లాడించకపోతే ఎట్లా?
నేను ఒక అడ్వకేట్ గా కూడా వచ్చాను ఇక్కడికి. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. నగరాన్ని మరింత పచ్చదనంతో అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్ సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 71వ భారతీయ స్టేట్ బ్యాంక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకినాడ రీజనల్ మేనేజర్ ఎంవివిఎం కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుగుడి జంక్షన్ నుంచి సర్పవరం జంక్షన్ వరకు మొత్తం 350 మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ, నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కాకినాడ నగరంలోని ఒక ప్రధాన కూడలిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అభివృద్ధి చేసి సుందరీకరణ నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నగర సౌందర్యాన్ని మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మొక్కలు నాటడం ఒక మంచి ప్రారంభమే అయినప్పటికీ వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు పచ్చని ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించవచ్చునని కమిషనర్ పేర్కొన్నారు. ఎస్బీఐ కాకినాడ రీజనల్ మేనేజర్ ఎంవివిఎం కృష్ణ మాట్లాడుతూ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద పర్యావరణ పరిరక్షణతో పాటు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజ అభివృద్ధిలో ఎస్బీఐ తన వంతు బాధ్యతను ఎల్లప్పుడూ నిర్వర్తిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మాన్యుమెంట్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ విషయం ఒక 2-3 సెంటర్లని చూసిన తర్వాత మన రీజనల్ మేనేజర్ గారు వంశీకృష్ణ గారు, మన భారతి గారు, ఇతర బ్యాంకు సిబ్బందితో కూడా మాట్లాడదాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి కలెక్టర్ గారి డెసిషన్ తీసుకుని ఒక సెంటర్ని డెవలప్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ మొక్కలే నాటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించినందుకు చాలా సంతోషం. ఇది చాలా పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. అంతేవిధంగా అంతేకాకుండా మనకి చూడక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సెంటర్కి గొప్పతనం ఏంటంటే పైన చూడండి సార్, ట్రీస్ ఉన్నాయి, పైన గ్రీన్గా ఉంటుంది, కిందేమో ఫ్లవరింగ్ ఉంటుంది. సో పైన చూడ గ్రీనిష్గా ఉంటుంది, కిందేమో బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 సంకల్పంతో మనం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు సహకరించేందుకు ప్రత్యేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి, అదేవిధంగా మాకు ముందుకు నడిపించిన శాసనసభ్యుల వారికి, శాసనసభ్యుల వారికి, గౌరవ ఎంపీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. దీంట్లో చిన్న విషయాలు ఏమన్నా కూడా మరి దాన్ని మాకు గైడ్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకున్నాను. ఇప్పుడే కలెక్టర్ గారు అండ్ కమిషనర్ గారు ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. ఏంటంటే ఏదైనా ఒక కోడలు తీసుకుని ఒక సెంటర్, ఒక 4 రోడ్ జంక్షన్ తీసుకుని ఆ జంక్షన్ మీరు డెవలప్ చేసి ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జంక్షన్ లాగా కొంత పేరు పెడితే ఐడియా ఉంటే బాగుంటుంది అని అన్నారు. ఇప్పుడు దానికోసం ఏంటంటే మన భానుగుడి జంక్షన్ కానీ, లేకపోతే సార్ చెప్పినట్టు జడ్పీ జంక్షన్ కానీ ఏదో జంక్షన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం సమాజ సేవలో అంటే సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏ ప్రోగ్రామ్ అయినా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ఏ రకమైన సజెషన్స్ ఇచ్చినా ఖచ్చితంగా విత్ ఇన్ బడ్జెట్స్ మాకున్న బడ్జెట్లో చేయడానికే మేము ఉంటుంది. కిందసారి మన ఎస్హెచ్జి గ్రూప్స్ కోసం కూడా కలెక్టర్ గారు అడిగితే 3 lakhs ఇవ్వడం జరిగింది. అలాగే మన 3rd బెటాలియన్లో 15 కంప్యూటర్లు కొత్త ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరొక కొత్త 15 కంప్యూటర్లు వచ్చి అది కూడా రేపు ఎల్లుండిలో 3rd బెటాలియన్ స్కూల్ కూడా ఇవ్వబోతున్నాం కొత్త కంప్యూటర్స్. అలాగే సాధ్యమైనంత సమాజానికి అంటే సొసైటీకి ఉపయోగపడి ఏ పని అయినా సరే విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది రూల్ మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అండ్ అదిగా డిజిటల్ స్క్రీన్ కూడా అడిగారు సార్, సాధ్యమైనంత ఏదో ఒక సెంటర్ చూసి మ్యాక్సిమం డిజిటల్ స్క్రీన్ పెట్టడానికి ట్రై చేస్తాం. అలాగే దీనికి సపోర్ట్ చేసిన పర్టికులర్గా కమిషనర్ గారు ఇప్పుడు ఇక్కడ కమిషనరే కాకుండా హౌసింగ్ పీడీ 3 డ్యూటీలు ఉన్నాయి, అయినప్పటికి కూడా వచ్చి ఆయన టైం ఇచ్చారు. అలాగే కలెక్టర్ గారు కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు పాపం ఆయన సపోర్ట్ చేస్తారు. ప్రీవియస్ కలెక్టర్ కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కానీ అందరికి థ్యాంక్స్ అండి. డెఫినెట్ గా ఈ స్మార్ట్ సిటీ కాకినాడలో ఉన్నందుకు మనం కూడా స్మార్ట్ గా ఆలోచించి స్మార్ట్ గా హెల్ప్ చేయడానికి మేము ట్రై చేస్తామండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రో
ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థి సమస్యలపై గళం వినిపిస్తున్న విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పొన్నగంటి చైతన్యపై రౌడీ షీట్ తెరవడం కూటమి ప్రభుత్వ రౌడీ ఈచల్లో భాగమే అని రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి పొంగరాల సంతోష్ అభివర్ణించారు. ఎవరో రాజకీయాల్లోకి రాకుండా భయపడాలి వైశ్య కమ్యూనిటీ నుంచి అనేటువంటి ఉద్దేశంతో కూడా కావాలని పొన్నగంటి చైతన్య గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచిస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గతంలో 33 కేసులు పెట్టారు పొన్నగంటి చైతన్య మీద. ఏ రోజైనా అదిరాడా బెదిరాడా? జైల్లోంచి ధైర్యంగా బయటకు వచ్చాడు. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని తట్టి లేపి మీరు చేసేటువంటి ప్రతి దుశ్చర్యని కూడా ఎదిరిస్తానే ఉన్నాడు. ప్రతి రోజు రోడ్డు మీద ఉన్నాడు తప్ప ఏ రోజు భయపడినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఏదో రౌడీ షీట్ ఓపెన్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన నాయకుల్ని భయపెడదాము, రాబోయేటువంటి యువతని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడకుండా ఆపాలనేటువంటి మీ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా అడియాసలే తప్ప మీరు ఎట్టి పరిస్థితులని సంతృప్తినివ్వమని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోని దీని మీద తప్పనిసరిగా మేము ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. పార్టీ మొత్తం ఒకసారి విద్యార్థి యువజన నాయకులు డిస్కస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తీరుతాం. రైతులు ఎవరైతే ఆహ్వానించారో ఆ రైతుల్లో టీడీపీ గోండాలు దాంట్లో దూరి వాళ్ళ మీద రాళ్లు విసిరి వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం అనేది చాలా బాధాకరం. అదే కాకుండా ఎక్కడైనా అయితే దాడి చేసిన వారి మీద కేసు కడతారు, కానీ ఇక్కడ దాడి చేయించుకున్న వారి మీద కేసు కట్టడం అనేది మనం చూస్తా ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి విద్యార్థి విభాగంలో విద్యార్థుల కోసం పోరాడి విద్యార్థుల కోసం ఎన్నో సమస్యలు తీర్చినటువంటి మా విద్యార్థి విభాగం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పొన్నగంటి చైతన్య గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది చాలా బాధాకరం. దాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. పొన్నగంటి చైతన్య గారు అంటే ఏమీ చిన్న మనిషి కాదు. ఆయన ఎప్పటి నుంచో ఎన్నో బాధల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి ఆయన ఎదిగినటువంటి వ్యక్తి. అలాగే ఇదే కాదు, మళ్ళీ చైతన్య గారు రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటూ, షీట్ ఓపెన్ చేయడం అన్నది మరి ఎంతవరకు సమంజసం అన్నది కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలండి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోవచ్చింది. మీరు చైతన్య గారినే కాదండి ఎంతమందిని ఆపగలరో మేము చూస్తాం. రేపు పొద్దున్న ఈ వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒక గొంతు కాదండి, కొన్ని లక్షల గొంతులు ఇస్తే అప్పుడు ఏం చేయగలరు మీరు? రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా ప్రతి దాన్ని లేవనెత్తుతారు. కూటమి చేసిన వైఫల్యాలు అన్ని కూడా లేవనెత్తుతారు. అప్పుడు ఎన్ని గొంతులు ఆపగలరు మీరు? రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందండి. మొన్న గుడివాడ అమర్నాథ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, మన కూటమి ప్రభుత్వం అంతిమయాత్ర ఒకేసారి ముహూర్తం ఖరారవుద్ది. వచ్చే సంవత్సరం 2027 దసరా అయితేనే మొత్తం మీద డేట్ పెడతారు. రేపు పొద్దున్న ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి తీరుతారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. జై జగన్. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుబాదు ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉదయ టౌన్ సిఐ సత్యనారాయణ రెవెన్యూ కాలనీలోని పార్కులో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న సిఐ సత్యనారాయణ కాలనీలో శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో అనధికారికంగా లారీలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బైక్ రైడింగ్ అధికంగా జరుగుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని స్థానికులు సిఐ దృష్టికి తీసుకున్నారు.
తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన సీఐ సత్యనారాయణ ప్రజలు సూచించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసుల సహాయం పొందేందుకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రయాణ వివరాలు, ఇంటి సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ కార్యదర్శి వి సత్యనారాయణ, టీడీపీ నాయకులు బాషా, నిజాముద్దీన్, అజహర్, ఆర్పి జుబేదా, నదీం, వీరస్వామి, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మీద పోలీస్ పరంగా ప్రత్యేకమైన బీట్ని ఏర్పాటు చేసి ఈ ఏరియాలో ఉన్న అసాంఘిక శక్తుల్ని తరిమి కొట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని దీని మూలంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారి సూచనల్ని అనుసరించి మీ ఇంట్లో LHMS కెమెరాస్ని ఇన్స్టాల్ చేసుకోమని, అలాగే వీధికి ఒక సీసీ కెమెరాను కూడా సామాజిక బాధ్యతలో భాగంగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దీని మూలంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఏరియాలో తిరిగే అసాంఘిక శక్తుల గురించి సమాచారాన్ని మా యొక్క దృష్టికి తీసుకొస్తే వారి యొక్క సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలని గోప్యంగా ఉంచబడతాయని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, ఈ సందర్భంగా పోలీసు వారికి సహకరించండి. ఒక మంచి పోలీస్ వ్యవస్థ మీకు అండగా నిలబెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మా జిల్లా పోలీసు ఎప్పుడు మీ యొక్క సేవలో మీ యొక్క రక్షణ కోసం పరితపిస్తూ ఉంటుందని మూలంగా తెలియజేసుకుంటాం. కాకినాడ ఐటీఎల్ కళాశాల నుంచి సామలకోట రోడ్డు మీదుగా ప్రతాప్ నగర్ వద్ద ఉన్న కాకినాడ నగర ముఖద్వారం వరకు ఇటీవల చేపట్టిన పరిసరాల పరిశుభ్రత, సుందరీకరణ పనులను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్వివి సత్యనారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరానికి వచ్చే ప్రజలకు నగర ప్రవేశ ద్వారం నుంచే స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నగర ముఖద్వారం పరిసరాల్లో పెరిగిపోయిన చెత్తను తొలగించడంతో పాటు అధికంగా పెరిగిన తుప్పలు, పొదలను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నట్లు చెప్పారు. పరిశీలన సందర్భంగా నగర ముఖద్వారం వద్ద పెరిగిన తుప్పలను కమిషనర్ స్వయంగా దగ్గరుండి తొలగింపచేశారు. పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పరిశుభ్రత పనులు ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఎలక్ట్రికల్ ఈఈ అర్జున్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి సమ్మర్ డీఫిల్ట్రేషన్ అన్నీ కూడా డ్రైన్స్ అన్ని కూడా మేజర్ డ్రైన్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేస్తాము. మేజర్ డ్రైన్స్ మనకి 67 కిలోమీటర్లు ఉన్నాయి. 67 కిలోమీటర్లు కూడా 65 కిలోమీటర్లు మనం చేయడం జరిగింది. ఇంకా మీడియం డ్రైన్స్ చూసినట్టయితే మనకి 87 కిలోమీటర్ల వరకు వచ్చింది. 87 కిలోమీటర్లు కూడా మనకి 70 కిలోమీటర్ల వరకు మనకు చేసేసాము. విదిన్ షార్ట్ పీరియడ్ యాక్చువల్గా నిన్నటితో అయిపోవాలి. వితిన్ 2-3 డేస్లో అది కూడా మనం కంప్లీట్ చేసేస్తాం. ముఖ్యంగా అందరికీ మనం చేసేది ఏంటంటే, ఈ డీటీసీస్ చేసేటప్పుడు మనం మ్యాన్ హౌస్ దగ్గర చూసినట్లయితే విపరీతమైన ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేసి ఇక్కడ ఆటిల్స్ అయిపోయి వాటర్ కదలకుండా వెళ్ళకుండా అయిపోతుంది. దానివల్ల మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పదే చెప్తున్నాము, ప్లాస్టిక్ బాటిల్ వేసి మేము డస్ట్బిన్ పెడతాం. అక్కడ ఏంటి బాబు అంటే తాగేసి వాటరు ఆ డస్ట్బిన్లో కాకుండా కాలంలో వేసేస్తున్నారు. అవి ఏమన్నా వెళ్ళిపోయి ఒక చోట స్టాగ్నెంట్ అయిపోవడం, దానివల్ల వాటర్ అంతా కూడా స్టాగ్నెంట్ అయిపోతుంది. అదేవిధంగా కొంతమంది ఇంకా దారుణం ఏంటంటే పదార్థాలు తినేసిన పదార్థాలు ప్లాస్టిక్ బ్యాగ్ వేసి కట్టేసి మూటలు కట్టి ఆ డ్రైన్లో వేసేస్తున్నారు. అదేమో క్లోజ్ అయిపోతుంది. మరి అట్లా చేయడం మంచి పద్ధతి కాదు. విజ్ఞులైన మీ ప్రజలందరూ కూడా విద్యుత్తో గమనించింది. ఇంకా ఎల్డర్స్ని కూడా నేను ఇంకా చాలామంది నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, రోటరీ క్లబ్లు కానీ, లయన్స్ క్లబ్ కానీ, ఇతర సంఘాలు, రెడ్ క్రాస్ సంఘాలు కానీ, ఇతర సంఘాలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాలంటరీగా చాలామంది కూడా వేస్తున్న వాళ్ళు కొంచెం కాషస్ ఇచ్చి ఆపించవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పరీక్షల విషయంలో కూడా మీరు సహకరించి దయించి కాకినాడని రీఫ్లెక్సీగా చేయవలసిందిగా మీ అందరూ పదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇండియన్ డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీలు డాక్టర్ కాదా వెంకటరమణ, డాక్టర్ రామకృష్ణులు తెలిపారు. కాకినాడ తెలక్ వీధిలో గల ఎస్ఎస్ఆర్కే మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ త్రిమూర్తుల రాయుడు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ నిఖిత, డాక్టర్ అడ్డాల సత్యనారాయణలు పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐఎంఏ
ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ చిన్నారులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్కూల్స్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు డాక్టర్ ప్రశోభ్, స్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐ చెకప్స్, ఈఎన్టీ ఏమన్నా చెవి, ముక్కు, గొంతుల సమస్యలు, అంతేకాకుండా డెర్మటాలజీ చర్మ సంబంధిత వ్యాధులు, పెడియాట్రిక్స్ చిన్నపిల్లలు 16 ఇయర్స్ బిలో కాబట్టి చిన్నపిల్లల డాక్టర్ గారు డాక్టర్ శ్రీధర్ గారు, చర్మ వ్యాధులకి డాక్టర్ రాయుడు త్రిమూర్తులు గారు రాష్ట్రీయ హాస్పిటల్, అండ్ ఈఎన్టీకి డాక్టర్ నిఖితా మేడం, అండ్ డెంటల్కి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు, ఆఫ్థాల్మాలజీ కంటి సమస్యలు పిల్లల్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చూపు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి విద్యార్థుల్లోని, దానికి డాక్టర్ నైనా శ్రీరామ్ గారు ఇచ్చేసి వీళ్ళందరినీ పరీక్ష చేసి వాళ్ళకి తగిన మందులు అవసరమైతే మందులు ఇవ్వడం జరిగింది ఉచితంగానే. ఎవరికైతే స్పెక్స్ అయ్యి కావాలో ఆఫ్థాల్మాలజీ శ్రీరామ్ గారు అందజేస్తానన్నారు. ఇవి కాకుండా వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఫర్దర్ అవసరమైనా సరే వాళ్ళ క్లినిక్స్లో ఉచితంగా అందజేయడానికి అన్ని హాస్పిటల్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తాయి. ఇటువంటి క్యాంప్స్ మరిన్ని మున్సిపల్ స్కూల్స్లోని, పేద విద్యార్థులు స్లమ్స్లోని ఐఎంఏ ఆధ్వర్యంలో చేస్తానని సెక్రటరీగా డాక్టర్ వినోద్ శర్మగా అందరికీ తెలియదు. సార్ తోటి మరి సార్ ఏం చేస్తుంటారంటే కొన్ని ప్రశ్నలు అడుగుతారు, సో మీతో ఇంటరాక్ట్ అవుతారు, మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారో తెలుసుకుంటారు. అవునా? మరి వీటి గురించి ఎందుకంటే ఇలాంటి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఓకేనా వాళ్ళతోటి మనం డిస్కషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున్న మనం ఒక గోల్ సెట్ చేసుకోవడానికి మనకు వస్తూ ఉంటుంది. అంతేకాదు మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే లైఫ్లో మనం చదువుకుంటున్నామంటే ఆ చదువు అనేది దేనికోసం చెప్పండి, మనం ఏదో గోల్ మనం సెట్ చేసుకోవాలి. ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం మనం ఏం చేయాలి, 100% ఎఫర్ట్ పెట్టాలి. అనుకుంటే అయిపోతుంది ఏదేనని అనుకుంటే అవ్వదు కదా. సో అనుకోవడంతో పాటు ఏం చేయాలి కదా అక్కడ, దానికి తగినటువంటి హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఆ రెండు తోడైతేనే మనకి ఏంటంటే మనం అనుకున్నటువంటి ఆ గోల్ని మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మన పాఠశాలకు ఇచ్చేసి సో మన పాఠశాలలో విద్యార్థులతోటి ఇంటరాక్ట్ అవడానికి వచ్చినటువంటి సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంతర్జాతీయ రోటరీ సేవా సంవత్సర ప్రారంభోత్సవం రోజున అన్నార్థులకు అన్నదానం ద్వారా ఉపశమనం కలిగించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో రోటరీ అన్నపూర్ణ డేను రోటరీ ఇంటర్నేషనల్ ప్రవేశపెట్టిందని పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన ఉన్న విముక్తి కాలనీలో నిర్వహించిన రోటరీ అన్నపూర్ణ డే తొలి కార్యక్రమాన్ని డాక్టర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు నుండి రోటరీ సేవా సంవత్సరం ప్రారంభమవుతుందని, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రోటరీ గోల్డెన్ జూబ్లీ ఈ విశేష సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం సాంప్రదాయకంగా కొనసాగిస్తుందన్నారని, ఇటువంటి భారీ సేవా కార్యక్రమానికి క్లబ్ సభ్యులు మరియు డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో రోటరీ అన్నపూర్ణ డే సందర్భంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారని, రోటరీ సేవా రంగంలో గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రత్యేక స్థానాన్ని గత 3.5 దశాబ్దాలుగా కొనసాగిస్తూనే వస్తోందని డాక్టర్ రావు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న రోటరీ క్లబ్లన్నీ ఈ రోజు అన్నపూర్ణ డేతోనే వారి సేవా ఇయర్ను లాంఛనంగా ప్రారంభిస్తారని, దీని ద్వారా ఈ రోజు కోట్లాది మందికి వారి ప్రాంతాల అభిరుచులకు అనుగుణంగా ఆహార పదార్థాలను రోటరీ క్లబ్ కార్యవర్గాలు సమకూరుస్తున్నాయని డాక్టర్ రావు చెప్పారు. ఈ రోజే కాకుండా క్లబ్ సహకారంతో ఎల్లప్పుడూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు క్లబ్ కార్యవర్గం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని, వాటిలో ప్రజలందరూ పాల్గొనవలసిందిగా డాక్టర్ రావు క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణారెడ్డి, కార్యదర్శి వడ్డాది ఆదిత్య, కోశాధికారి నలిమిలి మాచారెడ్డి స్వీయ పర్యవేక్షణలో తొలి రోజే పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టడం శుభపరిణామంగా డాక్టర్ రావు అభినందించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో బదిరెడ్డి వెంకన్న ఘనంగా సత్కరించారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ఈ నెల 22న వేలింగి గ్రామంలో బదిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో భారీ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ స్పెషలిస్టులు ఇందులో పాల్గొంటున్నారని, వేలింగితో పాటు పరిసర గ్రామాల ప్రజలందరూ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో క్లబ్ దక్షిణ పూర్వ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోగా చంద్రారావు, లంకా సాయిబాబు, జీకే శ్రీనివాస్, డాక్టర్ పరశురాం, బల్లా సత్యపాల్, భూపేంద్ర ఫరక్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తప్పకుండా మీకు ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. మీరు ఈ జూలై 1 రోజునే అనుకోకండి, మిగతా రోజుల్లో కూడా మీకు ఏ సహాయ కార్యక్రమాలు కావాల్సి వచ్చినా మాలో ఎవరిని సంప్రదించినా డాక్టర్ బాలమిషన్లు అందరికి మధ్యలో ఉంటారు. ఈయన సంపాదించిన ఈయనకి ఎవరైనా సంప్రదిస్తే మేము అందరూ మీకు కావాల్సిన సేవ చేసి పెడతామండి. అలాగే తప్పకుండా ఈ 1 రోజే కాకుండా సంవత్సరం అంతా కూడా మా సేవలను మీరు ఉపయోగించుకుంటారని, ఈ సంవత్సరం మన ప్రెసిడెంట్ గారు దిగ్విజయంగా కొనసాగిస్తారని చెప్పి, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మనకి అన్నదాత
ప్రదాతగా ఉండి మీకే కాదు మాకు కూడా అన్నదానం చేస్తున్న మన వెంకన్న గారికి ఇంకొకసారి గట్టిగా పౌర్ణమికి మన హీరో ప్రజెంట్ వెంకన్న గారికి మన ధన్యవాదాలు వాటర్ తరఫు తెలియజేసుకుంటూ ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ఆయన చేతుల జరగాలని ఆశిస్తూ మా రోటరీ మిత్రుల సహాయ సహకారంతో సంవత్సరం దిగ్విజయంగా నా ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరూ ఆశీస్సులు నా పొలాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల పాలిట ఒక వారమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధి గొడారిగుంట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పెంకే శ్రీనివాస్ బాబా, కూటమి నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్ పార్టీ కార్యకర్తలతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు మార్కెట్ వీధిలో నంది విగ్రహం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వర్మ తన్యుడు, టీడీపీ తెలుగు యువత నాయకులు గిరీష్ వర్మ 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు గిరీష్ వర్మను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిరీష్ వర్మ మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో పర్యటించినప్పుడు యాదవ సోదరులు నంది విగ్రహం ఏర్పాటుకు ఆర్థిక సాయం అడిగారని, అందుకోసం ఈ ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరబాబు, మడికి ప్రసాద్, కొల్లు బాబురావు, నేమాల బాబి, పాయల శ్రీను, ఓరిగంటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ వీధి దగ్గర ఎలక్షన్ సమయంలో వర్మ గారు పర్యటిస్తున్న సమయంలో మన యాదవ్ సోదరులందరూ కూడా గుడి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం కోరారు. ఈరోజు యాదవ్ సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఒక ఫ్యామిలీ లాగా, కుటుంబం లాగా కలిసిమెలిసి ఉంటున్నారు. అందులో భాగంగా వర్మ గారు ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు 2 లక్షల రూపాయలు యాదవ సోదరులందరికీ కూడా గుడి నిర్మాణం కోసం అందజేయడం జరిగిందని మీకు అందరికీ తెలియాలి. అన్నదానాల కల్లా అన్నదానం ఎంతో మంచి దానమని, అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సఖీ తరపున ఫీడ్ ది హంగర్ కార్యక్రమం ద్వారా చేపట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందని క్లబ్ ప్రెసిడెంట్ రమణ దశరథి అన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల అన్నదాన సమాజంలో లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రమణ దశరథి కుటుంబ సభ్యులు నాగేశ్వరరావు జ్ఞాపకార్థం భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రమణ దశరథి అధ్యక్షత వహించగా అన్నదాన సమాజం చైర్మన్ చింతా పేర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు నూతన వస్త్రాలు, భోజనం పంపిణీ చేశారు. అనంతరం ప్రతాప్ నగర్లో గల రెడ్ క్రాస్ వికలాంగుల పాఠశాలలో స్నాక్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్, అభి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకాల పోటీలను విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కోరారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి సౌజన్యంతో నిర్వహించనున్న నాటకోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు, జాయింట్ సెక్రటరీ టీవీఎస్ఎన్ రెడ్డి, ట్రెజరర్ పివి శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నూకరాజు, పిపి శాస్త్రి, ఎస్వి రమణ, కెవి ప్రసాద్, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఆదేశాలు. అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు స్పష్టం. ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల. ర్యాంకు కార్డులను ఏపీ ఈఏపీసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు చైర్మన్ ప్రసాద్ వెల్లడి. అన్నమగడ్డి చెరువు పార్కుకు సరికొత్త హంగులు. అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వనమాడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న
అమ్మా ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.